హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 25 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. భారతదేశంలో తప్పనిసరి మత ఆచారాల సిద్ధాంతం ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ డాక్ట్రిన్ అనేది క్రింది ఏ కేసెస్ నుంచి ఆరిజినేట్ అయింది మూలంగా పరిగణించబడుతుంది అనేది క్వశ్చన్ అవ్వడం జరిగింది అండి. ప్రీవియస్ క్లాస్లో మనము ఈ డాక్ట్రిన్ యొక్క డీటెయిల్స్ గురించి డిస్కస్ చేశాము అండ్ అంతకు ముందు కేసెస్ కూడా మనము దీని గురించి చెప్పుకున్నాము. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని మనం చూద్దాం. ఆప్షన్ ఏ కేశవానంద భారతి కేస్. కేశవానంద భారతి కేస్ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ గురించి వివరిస్తుంది. ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ప్రకారం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. కానీ ఈ సవరణ అనేది రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అని ఈ హిస్టారికల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ఇది రాంగ్ అండి. మనకి ఆప్షన్ సి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసు పర్సనల్ లిబర్టీకి సంబంధించిన వాస్ట్ డెఫినేషన్ గురించి వివరించడం జరిగింది. దీని ప్రకారం రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అండ్ ఇది పర్సనల్ లిబర్టీ వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు వస్తుంది అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 మరియు ఆర్టికల్ 21 ఈ మూడిటిని కూడా గోల్డెన్ ట్రయాంగిల్గా సుప్రీంకోర్టు పేర్కొంది. మనకి ఈ కంటెక్స్ట్లో ఇది కూడా రాంగ్ అవుతుంది అండి. నెక్స్ట్ వన్ డి చూడండి. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ కేసు ఆర్టికల్ 356 మిస్యూజ్ కాకుండా ప్రెసిడెంట్ రూల్ అనేది ఏ సందర్భాలలో విధించాలి అండ్ జ్యుడిషియల్ రివ్యూ యొక్క స్టేటస్ వివరించడం జరిగింది. సో డి కూడా ఇక్కడ రాంగ్ అండి. మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ సిద్ధాంతం అనేది సిరూర్మట్ కేసులో మూలంగా పరిగణించబడుతుంది. సో ఆన్సర్ బి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఆప్లో పెను తుఫాను. ఆ పార్టీకి 7 రాజ్యసభ ఎంపీల గుడ్ బై. భాజపాలో విలీనమవుతానన్న రాఘవ్ చద్దా తదితరులు. 2/3వ వంతు చీలికతో ఎగువ సభ సభ్యత్వాలు సురక్షితం. పెద్దల సభలో ఆమ్ ఆద్మీకి మిగిలింది 3 ఎంపీలు మాత్రమే. రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. 2/3వ వంతు చీలిక కావడం వలన ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇందులో 10 మంది సభ్యులలో 2/3 అంటే 7 ఇక్కడ విలీనమయ్యారు కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడిన వారిలో రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్, స్వాతి మాలీవాల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు. ఇక ఆప్లో మిగిలింది కేవలం సంజయ్ సింగ్, ఎన్డి గుప్తా, బల్బీర్ సింగ్ సీచేవాల్ ఉన్నారు. చీలిక వర్గం ఎంపీలు 2/3వ వంతు పైగా ఉండడంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం ఎగువ సభ సభ్యత్వాలను కోల్పోయే ప్రమాదం వీరికి ఉండదు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇప్పుడు 7 ఎంపీలు బీజేపీలో చేరడంతో ప్రస్తుతం ఎన్డీఏ యొక్క కూటమి బలం 146కు చేరుకుంది. ఇందులో బీజేపీ ఎంపీలు 113 కాగా ఎన్డీఏ మొత్తం అంటే కూటమి మొత్తం కలిపి 146కు బలం పెరిగింది. మొత్తం 245 మంది సభ్యులు ఉండే ఈ రాజ్యసభలోని అధికార కూటమి బలం ఇప్పుడు 59.59% చేరుతుంది. 2/3వ వంతు మెజారిటీ కొన్నిసార్లు స్పెషల్ మెజారిటీ అవసరమైనప్పుడు ఇక్కడ ఇంకా 17 మంది ఎంపీలు తక్కువయ్యారు. ప్రస్తుతం ఇండియా కూటమి బలం 75గా ఉండగా ఏ కూటమిలో లేని పార్టీల బలం 23గా ఉంది. ఈ కంటెక్స్ట్లో యాంటీ డిఫెక్షన్ లా కూడా ఒకసారి చూద్దాము అండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటాము. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో దీనిని చేర్చడం జరిగింది. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10th షెడ్యూల్లో దీనిని చేర్చారు. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పార్టీలను ఒకప్పుడు చాలా సులువుగా అటు ఇటు మారుస్తూ ఉండేవారు కొంతమంది సభ్యులు. సో అలాంటి వారిని నిరోధించడం కోసం ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చారు.
దీని ద్వారా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యుడిని డిస్క్వాలిఫై చేయడానికి అధికారం ఉంటుంది. ఏ ఏ సందర్భాలలో గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అనేది మనం చూస్తే, మొదట వాలంటరీ రెసిగ్నేషన్, అంటే తాను ఎన్నిక కాబడిన పార్టీ నుంచి కాకుండా అతను రెసిగ్నేషన్ అఫీషియల్గా ఇవ్వడం కానీ, లేదా పార్టీ మారడం కానీ, లేదా పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలాగా బిహేవియర్ కూడా మనకి ఇందులో కన్సిడర్ చేస్తారు అండి. సో వాలంటరీ రెసిగ్నేషన్ కానీ ఆర్ డిఫైయింగ్ ద విప్, పార్లమెంటులో పార్టీ యొక్క విప్ ఆదేశాలను పాటించకుండా ఓటింగ్ అగెనిస్ట్గా వేయడం లేదా ఓటింగుకు గైర్హాజరు కావడం వంటివి చేసినప్పుడు, అండ్ ఇండిపెండెంట్ మెంబర్స్ విషయంలో ఎవరైనా వ్యక్తి ఇండిపెండెంట్గా గెలిచి పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే అటువంటి వ్యక్తులకు కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తుంది. అలానే నామినేటెడ్ మెంబర్స్ విషయంలో 6 నెలల తర్వాత ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే, నామినేటెడ్ మెంబర్స్ 6 మంత్స్ తర్వాత ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే అటువంటి వ్యక్తులు కూడా యాంటీ డిఫెక్షన్ లాకి గురి అవుతారు. అయితే దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈ కేసెస్లో ఒకవేళ పార్టీ ఫిరాయింపు జరిగినా కూడా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉండదు. ఏంటి అవి? ఒకటి, మెర్జర్స్. ఒక పార్టీలోని 2/3 వంతు సభ్యులు వేరొక పార్టీలో విలీనం అవడానికి అంగీకరిస్తే, అంటే అట్లీస్ట్ 2/3 మెంబర్స్ ఈ మెర్జర్కి అనుకూలంగా ఉంటే, అలాంటి సందర్భంలో ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. ఇది వరకు 1/3 స్ప్లిట్ అనేది ఉండేది. అయితే దీనిని 91వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించడం జరిగింది. ఇప్పుడు 2/3 మెంబర్స్ మెర్జర్కు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక ప్రిసైడింగ్ ఆఫీసర్స్, స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వీరు పార్టీ సభ్యత్వానికి వాలంటరీగా వాళ్ళు వదులుకోవచ్చు. తదుపరి ఈ పదవీ కాలం పూర్తయిన తర్వాత తిరిగి పార్టీలో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి సందర్భంలో కూడా యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. అయితే ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన కీ డిసైడింగ్ అథారిటీ ఎవరు? చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆర్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. వీరు దీనిని డిసైడ్ చేస్తారు, ఎయిదర్ డిస్క్వాలిఫై వర్తిస్తుందా లేదా అనేది. అయితే ఈ విషయంలో స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ యొక్క చర్యలు జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయా అంటే, 1992లోని కిహోతో హొల్లోహన్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దీని ప్రకారం ప్రిసైడింగ్ ఆఫీసర్ యాక్ట్స్ యాజ్ ఏ ట్రిబ్యునల్, డెసిషన్స్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ దురుద్దేశపూర్వకంగా వ్యవహరించినప్పుడు వారి యొక్క చర్యలు జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ఇది యాంటీ డిఫెక్షన్ లా ఇన్ ఇండియాకి సంబంధించినది అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సిఈసి జ్ఞానేష్ను తొలగించాల్సిందే, రాజ్యసభలో మరోసారి నోటీసు ఇచ్చిన విపక్షాలు, సంతకాలు చేసిన 73 మంది ఎంపీలు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలి అని గతంలో విపక్షాలు నోటీసును జారీ చేశాయి. అయితే ఆ నోటీసును లోక్సభలో స్పీకర్ మరియు రాజ్యసభలో చైర్మన్ తిరస్కరించడంతో అక్కడితో అది ముగిసిపోయింది. ఇప్పుడు తిరిగి మరొకసారి నోటీసును విపక్షాలు జారీ చేశాయి. ఈ నోటీసు మీద రాజ్యసభలో 73 మంది ఎంపీలు సంతకం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించేలా రాష్ట్రపతికి తీర్మానం పంపాలి అని కోరుతూ విపక్షాలు రాజ్యసభలో మరోసారి నోటీసు ఇచ్చాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఆయన పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్లు నోటీసులో ఆరోపించాయి. అపోజిషన్ పార్టీలు చెప్తున్న కారణమేంటి? వెస్ట్ బెంగాల్ మరియు తమిళనాడు ఎన్నికలకు ముందు ఈ నెల 18వ తేదీన ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు అని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనంటూ ఫిర్యాదులు వచ్చినా జ్ఞానేష్ కుమార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని ఆక్షేపించాయి. అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వయలేట్ చేసినా కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. సిఈసి తొలగింపు ప్రక్రియకు సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ మనము చెప్పుకున్నామండి. ఎందుకంటే సేమ్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్జీల తొలగింపు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుంది. అలానే ఫస్ట్ టైం నోటీసు ఇచ్చినప్పుడు కూడా ఆ కంటెక్స్ట్లో మనము 2-3 టైమ్స్ ఈ టాపిక్ని కవర్ చేశాము. ఇంకొకసారి జస్ట్ ఒకసారి చూడండి. తొలగింపు ప్రక్రియ ఆర్టికల్ 324 క్లాజ్ 5 ప్రకారం ఉంటుంది. గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ అనేది 2 సందర్భాలలో ఉంటుంది. ఒకటి ప్రూవ్డ్ మిస్బిహేవియర్, 2 ఇన్కెపాసిటీ.
ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే కరప్షన్, అబ్యూజ్ ఆఫ్ ఆఫీస్, ఫెయిల్యూర్ ఆఫ్ డ్యూటీస్. సో ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ గారిని ఫెయిల్యూర్ ఆఫ్ డ్యూటీస్ అంటే విధి నిర్వహణలో తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదు అంటూ విపక్షాలు ఆరోపిస్తూ నోటీసును జారీ చేస్తున్నాయి. సెకండ్ వన్, ఇన్కెపాసిటీ, ఫిజికల్ ఆర్ మెంటల్ ఇనెబిలిటీ, విధి నిర్వహణ సామర్థ్యాలు లేకపోవడం. సో ఇది సెకండ్ గ్రౌండ్గా చెప్పవచ్చు. తొలగింపు ప్రక్రియకు సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడండి. ఇది ఇనిషియేషన్ మనకి చూస్తే లోక్సభలో అయితే 100 మంది సభ్యులు, రాజ్యసభలో అయితే 50 మంది సభ్యుల యొక్క సంతకాలతో ప్రిసైడింగ్ ఆఫీసర్కి నోటీసును సమర్పించాల్సి ఉంటుంది. సెకండ్, ఒకవేళ స్పీకర్ లేదా చైర్మన్ ఈ నోటీసును అడ్మిట్ చేసుకుంటే అంటే అంగీకరిస్తే తర్వాత ఈ తీర్మానం అనేది 3 మెంబర్ ఎంక్వైరీ కమిటీకి వెళ్తుంది. ఒకవేళ ఈ తీర్మానాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంగీకరించకపోతే అక్కడితో అది ముగుస్తుంది. మొదటిసారి సిఈసి మీద నోటీసు జారీ చేసినప్పుడు స్పీకర్ మరియు రాజ్యసభ చైర్మన్ ఇద్దరూ తిరస్కరించడంతో ఆ తీర్మానం అక్కడితో ఆగిపోయింది. ఇది పూర్తిగా ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క డిస్క్రిషనరీ పవర్లోకి వస్తుంది. ఒకవేళ ఇది ఎంక్వైరీ కమిటీకి రెఫర్ చేస్తే 3 మెంబర్ ఎంక్వైరీ కమిటీ అనేది ఉంటుంది. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ మరియు డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ న్యాయ కోవిదుడులతో కూడిన 3 సభ్యుల ఎంక్వైరీ కమిటీ విచారణను ప్రారంభిస్తుంది. విచారణ నివేదికను తిరిగి ఇది స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్కి సమర్పిస్తుంది. ఈ నివేదిక మీద పార్లమెంటులో ఓటింగ్ అనేది ప్రారంభిస్తారు. స్పెషల్ మెజారిటీతో, మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ప్లస్ 2/3 మెజారిటీ ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఇక్కడ అవసరమవుతుంది. ఈ స్పెషల్ మెజారిటీతో పార్లమెంటు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే తరువాత దీనిని ఫైనల్ ఆర్డర్ కోసం ప్రెసిడెంట్కి పంపిస్తారు. తదుపరి ప్రెసిడెంట్ యొక్క ఉత్తర్వుల ద్వారా సిఈసిని తొలగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు చరిత్రలో సిఈసి అభిశంసనకు గురి కాలేదు. అండ్ మార్చి 2026లో మొదటిసారిగా రిమూవల్ నోటీస్ను ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు అగైన్ ఏప్రిల్ 2026లో రెండవసారి సిఈసి మీద రిమూవల్ నోటీస్ను జారీ చేయడం చూడవచ్చు. సో సిఈసి జ్ఞానేష్ కుమార్ గారి తొలగింపుకు సంబంధించిన నోటీసును రెండవసారి విపక్షాలు ఇప్పుడు రాజ్యసభలో ఇవ్వడం జరిగాయి. దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ మనము కమింగ్ క్లాసెస్లో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్యాంకింగ్ రంగానికి క్లాడ్ మిథోస్ బెడద, అత్యాధునిక ఏఐ మోడల్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు సైబర్ గండం. ఈ ఆర్టికల్ ఇటీవల ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన నెక్స్ట్ జనరేషన్ ఏఐ మోడల్ క్లాడ్ మిథోస్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సాంకేతికత కేవలం ఒకే ఒక్క క్షణంలో మారిపోతుంది. దానితో అదే స్థాయిలో సైబర్ దాడుల ముప్పు కూడా పెరుగుతుంది. అంతే కదా, కాయిన్కి 2 వైపులా ఉన్నట్టు ఈ టెక్నాలజీ కూడా ఎంతైతే పాజిటివ్ ప్రోస్ ఉన్నాయో అంతే నెగటివ్ కాన్స్ కూడా ఉన్నాయి. తాజాగా ఆంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన క్లాడ్ మిథోస్ అనే అత్యాధునిక కృత్రిమ మేధ మోడల్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకే పెద్ద సవాలుగా మారింది. దీనికి గల కారణం ఏంటండి? ఈ ఏఐ టూల్లో అడ్వాన్స్డ్ హ్యాకింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. ఈ హ్యాకింగ్ వలన ప్రపంచ సైబర్ భద్రత మరింత ప్రమాదంలోకి వెళ్ళింది. సైబర్ ముప్పు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం, ఆర్బీఐ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు నియంత్రణ సంస్థలు అప్రమత్తమయ్యాయి. అసలు ఈ క్లాడ్ మిథోస్ అంటే ఏంటి? ఆంథ్రోపిక్ తయారు చేసిన ఈ శక్తివంతమైన ఏఐ టూల్ వ్యవస్థలలో ఉన్న సైబర్ భద్రతా లోపాలను పసిగట్టడంలో చాలా చురుగ్గా పనిచేస్తుంది. దీని సామర్థ్యం ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు నిపుణులు సైతం గుర్తించలేకపోయిన దాదాపు 27 ఏళ్ల నాటి పాత ఆపరేటింగ్ సిస్టంలు, వెబ్ బ్రౌజర్లలోని లోపాలను ఇది ఇట్టే పసిగట్టింది. అత్యున్నత కోడింగ్ సామర్థ్యాలున్న ఈ టూల్ ఆపరేటింగ్ సిస్టంలలోని సైబర్ భద్రతా లోపాలను కనుక్కోవడమే కాకుండా వాటి ద్వారా ఎలా దాడి చేయాలో కూడా కొత్త మార్గాలను స్వయంగా అభివృద్ధి చేయగలుగుతుంది. సో ఒకవేళ ఇది సామాన్యులకి కూడా అందుబాటులోకి వస్తే చేతిలో ల్యాప్టాప్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా అత్యాధునిక హ్యాకింగ్ సామర్థ్యాలను తమ చేతిలో పెట్టుకున్నట్టే. అందువల్లనే ఆంథ్రోపిక్ దీనిని ప్రజల కోసం విడుదల చేయలేదు. కేవలం
గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ఎంపిక చేసిన టెక్ సంస్థలకు మాత్రమే ఈ టూల్ను ఆంథ్రోపిక్ అందుబాటులోకి తెచ్చింది. అయితే మరి ఎందుకు ఆందోళనను వ్యక్తం చేయడం, ఎందుకు ఇది ప్రమాదకరం అంటే, ఇటీవల కొందరు అనధికార వ్యక్తులు మిథోస్ యాక్సెస్ని పొందినట్లు వార్తలు రావడం ఇప్పుడు ఆందోళనకు కారణమవుతుంది. ఈ టూల్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఏ బ్యాంకింగ్ వ్యవస్థనైనా హ్యాక్ చేసే ప్రమాదం ఉండడమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుత ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థలు పేమెంట్లు, క్లియరింగ్ సిస్టంలు ఇతర ఆర్థిక సంస్థలతో బలంగా అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక బ్యాంకుపై ఇలాంటి సైబర్ దాడి జరిగితే దాని ప్రభావం నిమిషాల వ్యవధిలోనే దేశీయ మరియు అంతర్జాతీయ బ్యాంకుల మీద, స్టాక్ మార్కెట్లు, పేమెంట్ గేట్వేలకు విస్తరించే ప్రమాదం ఉంది. మిథోస్ ముప్పుతో ఏషియా, ఐరోపా, అమెరికాలోని నియంత్రణ సంస్థలు తమ రక్షణ వ్యవస్థలను సమీక్షించుకోవాలి అని, అప్రమత్తంగా ఉండాలి అని బ్యాంకులను ఇప్పటికే హెచ్చరించాయి. ఈ క్లాడ్ మిథోస్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. కీ ఫీచర్స్ అండ్ క్యాపబిలిటీస్ మనం చూస్తే, అటానమస్ వల్నరబిలిటీ డిటెక్షన్. ఇది క్రిటికల్ సాఫ్ట్వేర్ వల్నరబిలిటీస్ అంటే లోపాలను చాలా సులభంగా ఐడెంటిఫై చేస్తుంది. సాంప్రదాయ టూల్స్ కంటే 10 రెట్ల వేగంతో ఇది పసిగడుతూ ఉంది. అలానే నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, ఏజెంటిక్ బిహేవియర్. ఇది ఏజెంటిక్ క్యాపబిలిటీస్ను కూడా కలిగి ఉంది. అంటే కేవలం ప్రాంప్ట్స్, ఇన్పుట్స్ ఆధారంగానే కాకుండా లిమిటెడ్గా తనంతట తాను ఆలోచించుకుంటూ ఇండిపెండెంట్గా, పర్పస్ఫుల్గా థింక్ చేయడం, సూపర్వైజ్ చేయడం ఈ ఏజెంటిక్ బిహేవియర్గా చెప్పవచ్చు. అలానే స్టెప్ చేంజ్ రీజనింగ్, మేజర్ లీప్ ఇన్ కాగ్నిటివ్ ఎబిలిటీగా దీనిని చెప్పవచ్చు. స్పెషలైజ్డ్ ఇన్ కోడింగ్ అండ్ రీజనింగ్. అలానే హై ఎఫిషియన్సీ. మనకి ప్రీవియస్ వెర్షన్స్ అండ్ ఇతర ఏఐ టూల్స్తో కంపేర్ చేస్తే దీని యొక్క ఎఫిషియన్సీ అనేది చాలా హై స్పీడ్ అండ్ నియర్ ఇన్స్టాంటేనియస్ రిజల్ట్స్ని కలిగి ఉంది. అండ్ ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్స్లో మేబీ ఇటువి అడిగే అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ అనేది ఈ ఏఐ టూల్కి ఒక డిఫెన్సివ్ ఇనిషియేటివ్ లాంటిది. అంటే ఈ క్లాడ్ మిథోస్ని పబ్లిక్లోకి వదలకుండా ఈ ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ ద్వారా కేవలం కొంతమందికి మాత్రమే అందిస్తున్నారు. ఎవరెవరికంటే వెటెడ్ టెక్నాలజీ ఫార్మ్స్ అంటే గూగుల్, అమెజాన్ వంటి బహుళ జాతి సంస్థలు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫర్ డిఫెన్సివ్ ప్యాచింగ్. గవర్నమెంట్ ఏజెన్సీస్లో ఉన్న ఈ లోపాలను, వ్యవస్థలలో, సైబర్ వ్యవస్థలలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడం కోసం గవర్నమెంట్ ఏజెన్సీస్కి కూడా అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ బాగానే ఉంది, కానీ ఇది పబ్లిక్కి కూడా కొంతమంది అనధికార వ్యక్తుల చేతుల్లో కూడా వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇది ఆందోళన కలిగించే అంశం. దీనిలోని ఇష్యూస్ మనం చూస్తే, సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి చాలా ర్యాంపెంట్గా విస్తృతమయ్యే అవకాశం ఉంది. అలానే గ్లోబల్ రెగ్యులేటరీ అలారం. చాలా దేశాలు ఇప్పటికే తమ బ్యాంకింగ్ వ్యవస్థలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఇక ఇండియా యొక్క రెస్పాన్స్ మనం చూస్తే, ఇండియన్ గవర్నమెంట్ స్టడీయింగ్ ఇట్స్ ఇంప్లికేషన్స్. ఇందులో భాగంగానే ఇటీవల బ్యాంకర్లతో నిర్మలా సీతారామన్ గారు సమీక్షను నిర్వహించారు. ఈ కొత్త టూల్ని ఎదుర్కొనేందుకు అత్యంత అప్రమత్తత, ఆర్థిక సంస్థలు, బ్యాంకుల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని ఆర్థిక శాఖ పేర్కొంది. ఏఐ దాడుల నుంచి ఐటీ వ్యవస్థలను, కస్టమర్ల సమాచారాన్ని రక్షించుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి అని బ్యాంకులను ఆర్థిక మంత్రి ఆదేశించారు. బ్యాంకులు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సెర్టిన్ మరియు ఇతర ఏజెన్సీల మధ్య రియల్ టైం సైబర్ ముప్పు సమాచార మార్పిడి కోసం ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. అంటే వీటన్నిటికీ మధ్య ఒక కోఆపరేటివ్ వ్యవస్థను ఏర్పాటు చేసి సమాచారాన్ని వీలైనంత త్వరితగతిన అందించడానికి ఇది దోహదపడాలి. సో ఇది క్లాడ్ మిథోస్కి సంబంధించి మరియు బ్యాంకింగ్ వ్యవస్థలు ఈ సరికొత్త ఏఐ టూల్ ద్వారా ఏ విధమైన ముప్పును ఎదుర్కోబోతున్నాయి అనేది వివరించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాకిస్తాన్లో నేడు చర్చలు, ఇస్లామాబాద్కు అరాగ్చి, ఆయనతో సంప్రదింపులు జరపనున్న ట్రంప్ రాయబారులు. చర్చల్లో పురోగతి ఉంటే పాక్కు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్, ఇరాన్ ప్రతినిధుల బృందం నుంచి వైదొలిగిన గాలిబఫ్ ఒప్పందం కుదుర్చుకునేందుకు సమయం మించిపోతుంది అని టెహ్రాన్కు ట్రంప్ హెచ్చరిక. ఈ ఆర్టికల్ ఇరాన్ మరియు యుఎస్ మధ్య జరుగుతున్న వార్కి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ని వివరిస్తున్నాయి.
ఈ ఇరు దేశాలు ఇప్పుడు మలివిడత చర్చలకు సిద్ధమవుతున్నాయి. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ దీనికి వేదిక కానుంది. ఈ చర్చల కోసం ఆల్రెడీ అరాక్చి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు చేరుకున్నారు. వాషింగ్టన్ నుంచి విట్కాఫ్ మరియు కుష్నర్ వస్తున్నారు. వీరి చర్చల్లో పురోగతి ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాక్కు వచ్చి సంప్రదింపులలో భాగమవుతారు అని వైట్ హౌస్ తెలిపింది. ఇరాన్ తరపున అరాక్చీతో పాటు మరికొంతమంది ఇరాన్ నేతలు పాక్కు వెళ్లారు. వారిలో పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘర్ గాలిబఫ్ లేరు. అంతర్గత విభేదాల కారణంగా చర్చల బృందం నుంచి ఆయన వైదొలిగినట్లు తెలుస్తుంది. మలివిడత చర్చలకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనము కమింగ్ క్లాసెస్లో చూద్దాము. అండ్ ఈ వార్కి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎప్పటికప్పుడు మనకి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షునిగా అశోక్ లాహిరి. నీతి ఆయోగ్ యొక్క నూతన ఉపాధ్యక్షుడిగా అశోక్ లాహిరి గారు నియమించబడ్డారు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరికి నీతి ఆయోగ్లో అగ్రస్థానం లభించనుంది. ఆ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త అశోక్ లాహిరిని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షునిగా, విజ్ఞాన శాస్త్రవేత్త గోవర్ధన్ దాస్ను సభ్యునిగా నియమించాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఎకనామిస్ట్ అశోక్ కుమార్ లాహిరి కరెంట్ వైస్ చైర్పర్సన్ ఫ్రమ్ ఏప్రిల్ 24, 2026 అపాయింటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్ హోదాలో వైస్ చైర్పర్సన్ ని అపాయింట్ చేస్తారు. సుమన్ బేరీ మే 2022 నుంచి ఈ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని అశోక్ కుమార్ లాహిరి గారు భర్తీ చేయనున్నారు. అండ్ ర్యాంక్ అండ్ స్టేటస్ మనం చూస్తే హోల్డ్స్ ద ర్యాంక్ అండ్ స్టేటస్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్. కేంద్ర మంత్రికి ఉండే హోదా మరియు ర్యాంక్ ఈయన కలిగి ఉంటారు. గవర్నెన్స్ స్ట్రక్చర్ మనం చూస్తే నీతి ఆయోగ్ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తే ఆపరేషనల్ హెడ్ గా వైస్ చైర్పర్సన్ బాధ్యతలను నిర్వహిస్తారు. సో ఇప్పుడు నూతన వైస్ చైర్పర్సన్ గా అశోక్ కుమార్ లాహిరి గారు బాధ్యతలను స్వీకరించారు. పర్సనల్ న్యూస్ లో ఇవి ఇంపార్టెంట్ అండి. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకానికి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క మొదటి మహిళా న్యాయమూర్తిగా ఆమె ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. అండ్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనము వీక్లీ ఏపీ కరెంట్ అఫైర్స్లో చూద్దాం. నెక్స్ట్ వన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గారు 2026 ఏప్రిల్ 22న హైదరాబాద్లో మరణించారు. ఈయన 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ వన్, పొగాకు రహిత తరాన్ని నిర్మించే లక్ష్యంతో బ్రిటన్ పార్లమెంటు కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. 2008 తర్వాత జన్మించిన వారు జీవిత కాలంలో పొగాకు కొనకుండా నిషేధం చేస్తూ టొబాకో అండ్ వేవ్స్ బిల్లును తీసుకువచ్చింది. దీని ప్రకారం 2009 జనవరి 1న లేదా ఆ తర్వాత పుట్టిన వారు తమ జీవిత కాలంలో బతికున్నంత కాలం ఏ రూపంలోనూ కూడా పొగాకును కొనుగోలు చేయలేరు. చాలా ముఖ్యమైన బిల్లు అండి ఇది. నెక్స్ట్ వన్, ఐటీ పరిశ్రమ అత్యున్నత సంఘం నాస్కామ్ కొత్త చైర్మన్గా ఐటీ సంస్థ ఫ్రాక్టల్ సహ వ్యవస్థాపకుడు గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీకాంత్ వెలమకన్ని నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ సింధు గంగాధరన్ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. సో నాస్కామ్ న్యూ చైర్మన్గా శ్రీకాంత్ వెలమకన్ని నియమితులయ్యారు. ఇటువంటివన్నీ కూడా మనకి వన్ లైనర్స్లో ఇంపార్టెంట్. మేబీ ఒక్కొక్కసారి పర్సనల్ న్యూస్లో కానీ అవార్డ్స్లో కానీ ఇటువంటివి అడిగే అవకాశం ఉంటుంది. మాదిరి ప్రశ్నలు చూడండి. దేశంలోనే మొదటి సెమీ కండక్టర్ ఏటీఎంపీ అంటే అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ గుజరాత్లోని సనంద్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో. మైక్రాన్ టెక్నాలజీ సుమారు 22,516 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్, భారతదేశ తీర ప్రాంత రక్షణ సముద్ర నిఘాను బలోపేతం చేయడానికి రూపొందించిన అత్యాధునిక జలంతర్గామి
వ్యతిరేక యుద్ధ నౌక ఐఎన్ఎస్ అంజుదీప్ 2026 ఫిబ్రవరి 7న ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ చెన్నై. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కింద దీనిని డిజైన్ చేయడం జరిగింది. ఐఎన్ఎస్ అంజుదీప్ ఇందులో 3వ నౌక. ఆల్రెడీ ఐఎన్ఎస్ ఆర్నాలా మరియు ఐఎన్ఎస్ ఆండ్రోత్ను నౌకాదళంలోకి కమిషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 3వ నౌకగా ఐఎన్ఎస్ అంజదీప్ అనేది రీసెంట్గా ఫిబ్రవరి 2026లో కమిషన్ చేశారు. దీనిని డాల్ఫిన్ హంటర్ అని కూడా పిలుస్తారు అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరియు ఈ ఐఎన్ఎస్ ఆర్నాలా క్లాస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో చూడండి. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన చుంగ్తాగ్ లాచెన్ యాక్సిస్ తారామొచ్చు వంతెనలు ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ సిక్కిం. పలు ప్రకృతి వైపరీత్యాల వలన దెబ్బతిన్న వీటిని BRO బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పునరుద్ధరించింది. సో ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు అండి ఇవి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ గురించి ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.